సరే, అదొక భాగం. అయితే మీరు ఓవరాల్గా కంట్రీలో ఉన్న జరిగిన పరిణామాలు, ఆ సిచ్యువేషన్, దాని తాలూకు రిజల్ట్ని మనం అనుభవిస్తున్నామని మీరు చెప్తున్నారు. కానీ తెలంగాణ కోసం మనం కొట్లాడినాము, తెలంగాణ తెచ్చుకున్నాము, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు అయింది. మరి ఈ పరిస్థితిలో కనీసమైన మార్పు కాదు కదా, ఇంకా మనం మరింత దిగజారిపోతున్నాం కదా పరిస్థితి. మనమంతా తెలంగాణ పిచ్చోళ్ళం బేసికల్గా. నేను హాస్పిటల్ వదిలిపెట్టి 3 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి 69లోనే మేము హై స్కూల్లో పార్టిసిపేట్ చేశాము. ఓకే. 69 ఉద్యమంలో. తర్వాత వచ్చిన పరిణామాలు 1997 నుంచి జరిగినటువంటి పరిణామాలు, మన భువనగిరిలో జరిగిన సంఘటన, బెల్లి లలిత ముక్కలుగా నరికిన సంఘటనలు, ఇవన్నీ మనకు తెలుసు. 2001లో వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో అసలు తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పెట్టేవాడు లేడు. నేను నా ప్రాక్టీస్ని ప్రక్కన పెట్టేసేసి, తెలంగాణ పిచ్చోళ్ళం కదా, మాకు తెలంగాణ కావాలా, అందులో మేము ఖమ్మం నుంచి ఉన్నాం కాబట్టి తెలంగాణ అవసరం మాకు ఇంకా ఎక్కువ ఉన్నది. ఇంపాక్ట్ మొత్తం అదే కదా, అంతే కదా, మొత్తం ఆంధ్ర పరిపాలన కదా ఖమ్మం జిల్లాలో. కాబట్టి నేను వెంటనే వచ్చేసి నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. కానీ నాకే సడన్ గా ఒకరోజు పేపర్లో నేను జిల్లా అధ్యక్షుడు అని చెప్పేసి డిక్లరేషన్, నేను దాన్ని కాదనలేకపోయాను. ఒక 3 సంవత్సరాలు ప్రాక్టీస్ ప్రక్కన పెట్టేసేసి వచ్చాను. కానీ జరిగిన పరిణామం ఏంటంటే, అక్కడే ఒక స్లోగన్ ఉంది, భౌగోళిక తెలంగాణ అనేది ఒకటి, సామాజిక తెలంగాణ అనేది ఇంకొకటి. నేను 2 సార్లు ప్రెస్ నోట్ ఇచ్చాను. భౌగోళిక తెలంగాణ, గెట్టు తెలంగాణ అనేది విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి నినాదానికన్నా 100 రెట్లు ప్రమాదకరమైంది. భౌగోళిక తెలంగాణ అది కాదు కావాల్సింది నాకు. ఆ తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోవాలి. చంద్రబాబు చేసినటువంటి దాడులు, భార్యాభర్తలు పడుకున్న భర్తను ఎత్తుకుపై చంపేసినటువంటి సంఘటనలు తెలంగాణలో జరగొద్దు. అందరికీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది అది తర్వాత వచ్చిన స్లోగన్. భౌగోళిక తెలంగాణ వాళ్ళ టార్గెట్. భౌగోళిక తెలంగాణ అంటే ఏమిటి? భౌగోళిక తెలంగాణ అంటే అది ప్రజలను దూరంగా పెట్టి ఒక భూమి. ప్రజలు లేని భూమి ఎందుకు? ప్రజలకు జరిగేది. కాబట్టి సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి మేము పట్టుబట్టాం. కానీ ఆనాడు ఉన్న మేధావి వర్గం చెప్పాలంటే చాలా వరకు వామపక్ష మేధావి వర్గం. అంటే తెలంగాణ వాళ్ళ తెలంగాణ కావాలి, కానీ భౌగోళిక తెలంగాణ రాయని తర్వాత చూద్దాం. నేను అప్పుడు 1932 తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా అంతా చూసుకోవచ్చు అన్నది ప్లాన్. సంథింగ్ లైక్ ఏది, మనం అధికారంలోకి వచ్చేస్తే కులాల మొత్తాన్ని వాటంతా అవే పోతాయి, పక్కకు జరుగుతాయి అనేటువంటి నినాదం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ నినాదం, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అన్నారు. నేనన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో ఒక మాట అంటాడు, మీరు భారతదేశానికి, ఇండియాకి స్వతంత్రం ఇద్దామనుకుంటే ఆ స్వతంత్ర భారతదేశంలో మా స్థానం ఏంటో తేల్చిన తర్వాత మీరు డిక్లేర్ చేయండి అన్నాడు. నేను ఇది గుర్తు చేశాను కొంతమంది మేధావులు, ఈ తెలంగాణ మూమెంట్లో పనిచేస్తున్న మేధావులు. 2009లో కూడా గుర్తు చేశాను. అయితే మొదటి తెలంగాణ, అప్పుడు మేము తెలంగాణ ద్రోహులు అయ్యాం. అప్పుడు గెట్టు తెలంగాణ అడగకపోతే తెలంగాణ ద్రోహులు, భౌగోళిక తెలంగాణ అడగకపోతే తెలంగాణ ద్రోహులు, సామాజిక తెలంగాణ అడిగినా కూడా తెలంగాణ ద్రోహులు. వీళ్ళకి ఇష్టం లేదు అన్నది, ఇష్టం లేదనేది దాన్ని ఈజీగా ప్రజలకు చెప్పొచ్చు కదా. అంతే. సామాజిక తెలంగాణ అంటే ఏమిటి, భౌగోళిక తెలంగాణ ఏంటి అంటే మేము అందరూ పోయి చెప్పలేం కదా. సో ఇది జరిగింది. కాబట్టి దాని పునాది ఆ రోజే పడ్డది. 2002 తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సెలబ్రేట్ చేసుకోలేదా? నేనా? నా సామాజిక తెలంగాణ లేకపోతే నేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను? నాకేం అవసరం? నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ని, ఫస్ట్ దళిత కార్డియాలజిస్ట్ ఇండియాలో. కాబట్టి నేను బ్రహ్మాండంగా సెటిల్ అయ్యాను. మరి నా రంది, నా బాధ ఇవన్నీ ఏమిటి? నా ప్రజలు అంటే 193% ఉన్నారు ఈ తెలంగాణలో. 193% ఉన్నటువంటి మీరు ఎట్లా ఇది ఓబీసీలు అంటారు, తర్వాత ఆది శూద్రుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో 93% అని చెప్పి లెక్కలు తేల్చారు కదా. 2015లోనే ఆ విషయం బయటకు వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా లేనప్పుడు దొరల పరిపాలన పోయి, మేము స్టూడెంట్ డేస్లో జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు చేసిన వాళ్ళము.
ఆ దొరలు పోయి గాంధీ టోపీ దొరలు పోయి గులాబీ టోపీ దొరలు వస్తే మాకేం జరుగుతుంది? నేను కరీంనగర్లో పెట్టాను కూడా 2014లో ఇది తెలంగాణ వచ్చినండి. నిజాం కాలంలో నిజాం పరిపాలన అంతమైనప్పుడు రూబీ టోపీలు పోయి రూబీ అంటారా దాన్ని ఏమంటారు, రూబీ టోపీలు పోయి గాంధీ టోపీలు వచ్చినాయి. మళ్ళీ పరిపాలకులు వాళ్ళే. నిజాం కాలంలో కూడా పరిపాలకులు వీళ్ళే కదా. అవును, నిజాంని బదనాం చేశారు కానీ అసలు పరిపాలన అణిచివేసింది ఎవరు? నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించింది ఎవరు? నిజామా? కాదు, వీళ్ళే కదా. వీళ్ళే. అదే వాళ్ళు వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ కండవారు వచ్చినాయి. తేడా ఏముంది? అందుకనే సెలబ్రేట్ చేయలేదు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి తెలంగాణలో దీని పునాది భౌగోళిక తెలంగాణలో ఉంది. తెలంగాణ ఈ విధంగా తయారు కావడానికి కారణం భౌగోళిక తెలంగాణ కాన్సెప్ట్లోనే ఉంది.